హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కన్నప్ప మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తిన్నడు అంటే కన్నప్ప అనమాట. సో అత్యంత నాస్తికుడు, అంటే అసలు దైవభక్తి అంటే ఏంటో తెలియనివాడు, దేవుడు అంటే ద్వేషం ఉన్నవాడు పరమ భక్తుడిగా ఎలా మారతాడు అనేది ఈ మూవీలో మనం తెలుసుకుంటాం. సో ముందుగా కథ ఏంటి అంటే, తిన్నడు ద్వాపరయుగంలో అర్జునుడు అనమాట. అర్జునుడు శివుడి కోసం తపస్సు చేస్తుంటాడు, తనలో ఐక్యం కావడం కోసం, ముక్తి కోసమని. సో అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఈ జన్మలో నీకు ముక్తి లభించదు, మరో జన్మలో నీకు ముక్తి లభిస్తుంది, అండ్ అలాగే నాలో ఐక్యం చేసుకుంటాను నిన్ను. సో అప్పుడు నువ్వు పరమ భక్తుడిగా నాకు మారతావు, ఒకసారి ప్రేమగా శివయ్య అని నన్ను పిలిస్తే నిన్ను నాలో ఐక్యం చేసుకుంటానని శివుడు చెప్తాడనమాట. సో అదే విధంగానే కలియుగం 2వ శతాబ్దంలో జన్మిస్తాడు. తిన్నడికి చిన్నప్పటి నుంచే దేవతలన్నా శివుడన్నా అసలు పడదనమాట. ఎందుచేత అంటే తన చుట్టూ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి. సో దానివల్ల దేవతల మీద ద్వేషాన్ని అయితే పెంచుకుంటాడు. అక్కడ కొన్ని తెగలు ఉంటాయి, ఆ తెగలన్నిటికీ నాయకుడు అవుతాడు మన తిన్నడు. సో నాయకుడిగా మారి వాయులింగాన్ని కాపాడుతుంటాడు. అసలు ఆ వాయులింగం ఏంటి, వాయులింగానికి మన తిన్నడికి సంబంధం ఏంటి, వాయులింగాన్ని ఎందుకు కాపాడుతాడు, శివుడిని అంత ద్వేషించేవాడు శివుడికి అత్యంత పరమ భక్తుడిగా ఎలా మారుతాడు అనేది ఈ మూవీ చూసి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఎలా ఉందో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్లయితే చెప్పుకోదగ్గ సీన్స్ అంటూ ఏమీ లేవు, నాకు కనెక్ట్ అవ్వదనమాట. అంత ఎంగేజింగ్గా అనిపించదు. ఇంట్రెస్టింగ్ సీన్స్ కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కానీ ఫస్ట్ హాఫ్లో మనకు కనిపించదు. ప్రీ ఇంటర్వెల్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రీ జరిగినప్పటి నుంచి సినిమా వేరే రేంజ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్ పూర్తిగా డిఫరెంట్ అనమాట, సెకండ్ హాఫ్ పూర్తిగా డిఫరెంట్. సో సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా అలా పైకి లేస్తుంది అనమాట. అక్కడ నుంచి సినిమా ఎండ్ వరకు ఏమాత్రం తగ్గదనమాట. సో అదే ఫ్లోలోనే కంటిన్యూ అవుతుంది. ప్రభాస్ క్యారెక్టర్ మూవీలో 10 to 15 minutes ఉంటుంది. స్క్రీన్ మీన్కి వచ్చిన ప్రతిసారి మంచి ఫీల్ని అయితే, మంచి ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తాడు. తిన్నడు కూడా శివుడికి మహాభక్తుడిగా మారే ప్రాసెస్ కూడా మూవీలో చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా సినిమాకి ప్లస్ అవుతుందన్నమాట. సో ముఖ్యంగా ప్రభాస్ చాలా ప్లస్ అవుతాడు మూవీకి. ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటి అండ్ నెగిటివ్స్ ఏంటి చూసుకున్నట్లయితే, ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అతిపెద్ద ప్లస్ పాయింట్, అతిపెద్ద పాజిటివ్ మన ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన పవర్ఫుల్ లుక్స్ కానీ, డైలాగ్స్ డెలివరీ కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విష్ణు పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీకి చాలా ప్లస్ అవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో ఆయన పర్ఫార్మెన్స్ అంతంతగా ఉన్నా కానీ సెకండ్ హాఫ్లో మాత్రం చంపేశాడని చెప్పుకోవచ్చు పర్ఫార్మెన్స్తో. అండ్ నెక్స్ట్ మోహన్ బాబు క్యారెక్టర్ కూడా చాలా హైలైట్ అవుతుంది మూవీకి. ఆయన క్యారెక్టర్ కూడా పవర్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ హీరోయిన్గా చేసిన ప్రీతి ముకుందన్ కూడా సినిమాకి చాలా మంచి ప్లస్ అవుతుంది. గ్లామరస్గా కానీ అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో కూడా సినిమాలో చాలా బాగా చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెగిటివ్స్ ఏంటో చూసుకున్నట్లయితే, ఫస్ట్ హాఫ్ స్లో నరేషన్ ఉంటుంది, ఎంగేజింగ్గా ఉండదు స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్లో ముఖ్యంగా ఆ విజువల్స్ ఏంటండి బాబు, ఇట్టే తెలిసిపోతుంది అవి గ్రాఫిక్స్ అని, పూర్ విజువల్స్ అవి. చాలా డిసప్పాయింట్ అయిన విజువల్స్ చూసి అయితే. అండ్ అలాగే కొన్ని బ్లర్ సీన్స్ ఉంటాయి, ఎందుకు వస్తాయేమో తెలియదు కానీ బ్లర్ అయితే అవుతుందన్నమాట స్క్రీన్ అయితే. అండ్ అంటే ఫోకస్ అనేది చాలా మిస్ అవుతుంది. బ్లర్ సీన్స్ చాలా కనిపిస్తాయి మనకు మూవీలో, మీరు అబ్జర్వ్ చేయండి. కొన్ని తెగలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, సో ఆ తెగలలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ట్యాటూలు ఉంటాయన్నమాట. సో ఆ స్టోరీ ఇప్పటి కాలంలో జరుగుతుందా లేదంటే అప్పుడు 2వ శతాబ్దంలో జరిగిన స్టోరీనా అనేది అయితే అర్థం కాదు. అసలు నాకు ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. సో 2 సాంగ్స్ బాగున్నాయి, సో వాటి విషయంలో నేను తప్పు పట్టాను కానీ బీజిఎం పరంగా మాత్రం సినిమా అయితే దెబ్బేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాకి ఎంఎం కీరవాణి లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉండింటే మాత్రం ఇంకో లెవెల్కి వెళ్ళిపోయేది సినిమా అని చెప్పుకోవచ్చు. ఇదంతా ఓకే కానీ అసలు సినిమా ఎలా ఉందో చెప్పు భయ్యా అని అడిగితే, సినిమా అబవ్ యావరేజ్, ఖచ్చితంగా బాగాలేదని అయితే చెప్పలేము. సో ఫస్ట్ హాఫ్ దెబ్బేసింది. సో అది కూడా కొంచెం బాగా ఉండింటే, ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వేలో ప్రజెంట్ చేసింటే చాలా బాగుందని చెప్పేవాడిని. సో ఇప్పుడైతే అబవ్ యావరేజ్ అని చెప్పాల్సి వస్తుంది. సో సెకండ్ హాఫ్ వల్ల అది కూడా అబవ్ యావరేజ్, లేదంటే యావరేజ్ బేజ్ అండ్ ఫ్లాప్ అని కూడా చెప్పుకోవచ్చు. అబవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. చూడొచ్చు సినిమా ప్రతి ఒక్కరు. పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే, ప్రభాస్ ఎప్పుడైతే సినిమాలో ఎంట్రీ ఇస్తాడో సో అప్పటి నుంచి సినిమా మరో రేంజ్కి వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి ఎక్కడ తగ్గకుండా క్లైమాక్స్ వరకు అదే ఫ్లోలోనే ఫినిష్ అయిపోద్ది అని చెప్పుకోవచ్చు. అండ్ విష్ణు కూడా మంచి పర్ఫార్మెన్స్ని డెలివరీ చేశాడు ఈ సినిమాలో. అండ్ హీరోయిన్గా చేసిన ప్రీతి ముకుందన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనమాట ఈ సినిమాలో. సో ఎంత గ్లామరస్గా ఉందో అంతకంటే ఎక్కువగా మంచి పర్ఫార్మెన్స్ని అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సినిమాకి మంచి ప్లస్ అవుతుంది ఆ అమ్మాయి. మోహన్ బాబు గురించి చెప్పేది ఏముంటుంది, మంచి పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్గా డెలివర్ చేశాడు. అండ్ మోహన్ లాల్ గురించి చెప్పుకున్నట్లయితే, ఆయనకి ఈ క్యారెక్టర్ ఎందుకో పెద్దగా సెట్ అవ్వలేదని నాకు అనిపించింది. సో ఉన్నంతలో ఓకే పర్ఫార్మెన్స్ చేశారు కానీ, సో ఆయన క్యారెక్టర్ కానీ ఆయన గెటప్ కానీ పెద్దగా అంత ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేయదు మూవీలో. అండ్ అక్షయ్ కుమార్ అండ్ కాజల్
శివపార్వతిగా చేసిన వీళ్ళు మంచి పర్ఫార్మెన్స్, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆయన కొంచెం ఫస్ట్ హాఫ్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి మంచిగా ఎంగేజింగ్గా మనకి ప్రజెంట్ చేసి ఉన్నట్లయితే సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళిపోయేది. సో ఓకే జాబ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.